ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే బీటలు వారుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి మల్లన్న అంటూ ఒకరు చూస్తాం. అయితే చాలామందికి కూడా ఒక అనుమానం ఉంది వాస్తవంగా. ఇది మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే మరి వాళ్ళ పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఓడిపోవడం జరిగింది, మరి ఆయన కాంగ్రెస్కు వెళ్ళడం ఖాయమైనటువంటి చర్చ జోరుగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క న్యూస్ కూడా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతోంది. కాంగ్రెస్లోకి మల్లన్న అంటూ ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అదేవిధంగా మల్లన్న మరి మేడ్చల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి మల్కాజ్గిరి కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీ బరిలో ఉంటాడు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది వాస్తవంగా. సో ఇక్కడ అసలు విషయానికి వస్తే అసలు మల్లన్న గత 15-20 రోజులుగా ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో లేడు. విదేశీ టూర్లలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్న విషయం, దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఆయన నిజంగా విదేశీ టూర్లకు మరి రిలాక్స్ కావడానికి కాలక్షేపం కోసం వెళ్ళాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీతో చర్చలు చేయడానికి వెళ్ళాడా అనేటువంటి అనుమానాలు బలంగా వీస్తూ ఉన్నాయి వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న వస్తుంది ఇప్పుడు కూడా. సో మల్లన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరి విదేశీ టూర్లలో ఈరోజు కాలక్షేపం చేసినటువంటి కొన్ని విజువల్స్ బయటపెట్టి దాని వెనకాల కాంగ్రెస్ పార్టీతో ఏమైనా చర్చలు జరుపుతున్నాడా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నటువంటి క్రమంలో ఈరోజు కాంగ్రెస్లోకి మల్లన్న వెళ్తాడు అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఒకవేళ మల్కాజ్గిరి ఎంపీగా మరి మేడ్చల్ ఎమ్మెల్యే సీట్ కనుక రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది, మరి మల్కాజ్గిరిలో గెలుస్తాడా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. సో అక్కడ విషయం ఏంటంటే మల్కాజ్గిరి నుంచి ప్రధానంగా ఇటు బీజేపీ నుంచి కూడా ప్రధానంగా ఈటెల రాజేందర్ నిలబడతా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక వైపు నుంచి మురళీధర్ రావు కూడా అదే బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా మర్కా కుమ్రయ్య అనుకుంటా, ఆయన ఎవరో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేతట, ఆయన ఎవరు నాకు కూడా తెలియదు వాస్తవంగా. ఆయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన కూడా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు ఈటెల రాజేందర్ టికెట్ రానికి ఉండడానికి ఆయన ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా కీలకంగా 2 ప్రధానమైనటువంటి పేర్లు వినబడతా ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ షంబీర్పూర్ రాజు, అదేవిధంగా హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ పేర్లు కూడా ఈరోజు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి కూడా బలమైనటువంటి వ్యక్తిని దింపాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి అయితేనే దానికి సరైన వ్యక్తి. ఆయన స్వతహాగా డబ్బులు పెట్టుకోగలడు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యే గెలిచి మొత్తానికైతే మంత్రి కావడం జరిగింది. సో అక్కడ ప్రధానంగా మరి మల్లారెడ్డినా లేదంటే మైనంపల్లి హనుమంతరావునా అనేటువంటి కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మైనంపల్లి హనుమంతరావు అయితే ఇంట్రెస్టెడ్గా లేడనేటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి మరి వస్తే కనుక కొంత మల్కాజ్గిరి బరిలో కాంగ్రెస్ స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కాకపోతే ఈసారి ఒకవేళ మల్లారెడ్డి కనుక కాంగ్రెస్లోకి వస్తే మరి ఆయనకు అవకాశాలు మేడ్చల్ సీట్ కనుక రిజైన్ చేసి మల్కాజ్గిరి సీట్ ఎంపీ సీట్ కనుక ఇస్తే కనుక ఖచ్చితంగా ఓడిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే మల్లారెడ్డి అయితే కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా అతని నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాకపోతే ఈ కోణంలో ఆయన మేడ్చల్ ఎమ్మెల్యే సీట్కి రిజైన్ చేసి ఎంపీగా పోయేటువంటి అవకాశాలు అనేటువంటి కోణంలో బలమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది, మల్లారెడ్డి నుంచి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వార్తలు నిజమా అబద్ధమా అనేటువంటి కోణంలో ఈరోజు బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా కాలోజీ టీవీ భావిస్తూ ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక్కొక్కటిగా బీటలు వారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఎప్పటి నుంచో మనం బలంగా చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇక భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీ గనక 8 సీట్లు గనక సాధిస్తే గనక ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశమే లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక 4 సీట్లు 4 పైన 3 నుంచి 4 పైన కనుక ఎక్కువ వస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 1 సీటుకో 2 సీట్లకో పరిమితం అయితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇక మర్చిపోయేటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే రీసెంట్గా మనం చూసినాం కదా, చంద్రశేఖర్ జీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొత్తగా నియామకం జరగడం జరిగింది. ఆయన ఎవరో కాదు, అమిత్ షాకి అదేవిధంగా మోడీకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి. ఆయన చాలా క్లిష్టమైనటువంటి స్టేట్స్లలో కూడా ఆయన ఇన్ఛార్జ్గా వెళ్ళినప్పుడు ఆ క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించి అక్కడ అధికారంలోకి రావడానికి కూడా ఆయన కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రశేఖర్
యొక్క స్ట్రాటజీస్, చంద్రశేఖర్ చేసినటువంటి క్యాడర్ నిర్మాణం ఏదైతుందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయ్యి అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయనను రాజస్థాన్ పంపడం జరిగింది. రాజస్థాన్లో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఇదే అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పార్టీని గాడిలో పెట్టి క్యాడర్ నిర్మాణం చేసి అక్కడ అధికారంలోకి రావడానికి కూడా చంద్రశేఖర్ జీ పెద్ద ఎత్తున కృషి చేసిండు అని చెప్పేసి తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి చంద్రశేఖర్కి ఇచ్చినటువంటి టాస్క్ ఏది ఉందో అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ అదుపు తప్పినటువంటి అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీజేపీని గాడిలో పెట్టడానికి చంద్రశేఖర్ జీ చాలా క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని గాడిలో పెడతానటువంటి నమ్మకంతో ఆయనని ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మోడీ, అమిత్ షా పంపించడం జరిగింది వాస్తవంగా. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి క్రమంలో చంద్రశేఖర్ జీ వస్తే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కొంత గాడిలో పడే అవకాశం ఉందనేది భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ అలా ఆయనకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా కనుమరుగు చేయడమే చంద్రశేఖర్ జీకి ఇచ్చినటువంటి టాస్క్ అనేది మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆ టాస్క్లో కనుక ఆయన విజయం సాధించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఘంటాపదంగా మనమైతే చెప్పగలం మిత్రులారా. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆల్రెడీ బీటలు వారుతున్నాయి. మల్లన్న లాంటి వాళ్ళు బయటికి పోతే కనుక ఏ ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు అనేది మనకు తెలుస్తుంది. అందుకే కేటీఆర్ చూస్తాను కదా మొదటి రోజు నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసి, ఎందుకంటే తన క్యాడర్ను కాపాడుకుని తను ఇంకా బలవంతుడినే, ఆ బలవంతుడి వెనుకనే మీరు అందరూ ఉండాలనేటువంటి ఒక వాదన వినిపించేందుకు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నాడు. సో దానికి సంబంధించి అన్ని మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ప్రజల్లో చాలా చులకనవుతూ ఉన్నారు. సో ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా ప్రభావితం చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా. సో ఇది మొత్తానికైతే బీటెల్ వారుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి మల్లన్న అనే న్యూస్కి సంబంధించినటువంటి అంశం మిత్రులారా.